అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త అయినటువంటి నెంబర్ 2 లీడర్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద సీరియస్ అయ్యారా? నిజానికి ఈ వార్త టీడీపీ అనుకూల మీడియాలో వస్తే టీడీపీలు రాశారేమో అనుకోవచ్చు, టీడీపీ రాపించుకుందేమో అనుకోవచ్చు. కానీ వైసీపీ అనుకూల వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్లో ఈ వార్త నిన్న పెద్ద వైరల్గా మారింది. ఎందుకు ఇంతకీ సీరియస్ అయ్యారు అంటే, రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలో వచ్చినా అక్కడి నుంచే పరిపాలన చేస్తారు, ఇప్పటికే అక్కడ అసెంబ్లీ కట్టారు, సెక్రటరీ కట్టారు, హైకోర్టు కట్టారు అంటూ చంద్రబాబు నాయుడు గారి ఘనతని ఒప్పుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారా? లేదు పార్టీ లైన్ చెప్పినందుకు సీరియస్ అయ్యారా? అసలు సీరియస్ అయిన మాటలో ఉన్నటువంటి వాస్తవం ఎంత చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. సార్, నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నెంబర్ 1 లీడర్, నెంబర్ 2 లీడర్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సీరియస్ అయ్యారా? దీన్ని మీరు నమ్ముతున్నారా? నెంబర్ 1 లీడరు జగన్మోహన్ రెడ్డి, అందుట్లో అనుమానమే లేదు. అవును, కాబోయే నెంబర్ 1 లీడరు సజ్జల రామకృష్ణారెడ్డి అనే భావనలో చాలా మంది ఉన్నారు, ఆయన మీద కోపంగా ఉన్నారు. అందువల్ల పార్టీని కబ్జా చేసేస్తున్నాడా? ఇప్పటికే చేశాడు, భవిష్యత్తులో చేయబోతున్నాడు అనే నమ్మకం వాళ్ళ కార్యకర్తల్లో ఉంది. అది జీర్ణించుకోలేని కార్యకర్తలు కావచ్చు, పేటీఎం బ్యాచ్ కావచ్చు, వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రచారాన్ని తెరలేపారని అయితే నేను భావిస్తున్నాను. అంటే సజ్జల మీద కోపంతో. ఓకే, ఎందుకంటే సజ్జల ప్రాముఖ్యత ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసు, సజ్జల్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి తెలుసు, సజ్జలకి ఎవరు అండదండల్లో ఉండి మళ్ళీ ఆయన మీద వ్యతిరేకంగా కూడా తిరిగి ఆయన నియమించారో కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసు. ఇప్పుడు పార్టీలో జగన్మోహన్ రెడ్డి సర్వాంతర్యామి అని చెప్పని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ నాకు తెలిసి ఇప్పుడు అవతల వాళ్ళు చెప్పింది ఇనే తను మాట్లాడాల్సింది తప్ప తను నిర్ణయం వాళ్ళ మీద రుద్దేంత శక్తి కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి అని అయితే నేను భావిస్తున్నాను. అంటే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు కాదా ఉంది? ప్రస్తుతం ఆయన అయితే కాదు. ఎవరు? ఇక అది వస్తే త్వరలో బయటకు వస్తాయి. ప్రస్తుతం అయితే వెనకుండి చక్రం తిప్పుతున్న వాళ్ళే ఇప్పుడు ఈ కార్యక్రమంలో కూడా ఈ విధంగా భావిస్తున్నారు. అది తెలిసిన కార్యకర్తలు జీర్ణించుకోలేక ఈ విధంగా బయటపడుతున్నారని అయితే నేను భావిస్తున్నాను. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్, ఆ పార్టీ త్వరలో ఆయన కారాగారంలోకి వెళ్ళబోతున్నాడని క్షుణ్ణంగా వాళ్ళకి తెలుసు. మరి ఆ తర్వాత ముందు నుంచి తయారు చేసుకోవాలి కదా. రేపొద్దున ఇంకోటి పేరు చూపించకుండా, వాళ్ళు అనుకున్న పేరు అయితే కాదు, వాళ్ళు బాధ్యతలు నిర్వహిస్తారని చాలా మంది అనుకుంటున్నారు. కానీ లేదు, ఆ బాధ్యతను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పబోతున్నారు అనేది వాస్తవం. అది జీర్ణించుకోలేని పార్టీలో చాలా మంది ఆ విషయాలు తెలుసు కాబట్టి ఆ రోజు బయటపడేదానికంటే ముందు నుంచే ప్రజల్లో ఈ విధమైన అభిప్రాయం తీసుకురావడానికి కార్యకర్తలకి ముందుగానే హెచ్చరికలు జారీ చేసే విధంగా ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. సరే, ఇది పక్కన పెట్టండి, ఇంటర్నల్ వారు పక్కన పెట్టండి. నిజంగా రాజధాని విషయంలో వైసీపీ ఆలోచన మారిందని మీరు నమ్ముతున్నారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నమ్మను. మారిందని కానీ, మారుతుందని కానీ, వాళ్ళలో మార్పు వస్తుందని కానీ, మార్పు రావాలని కానీ నేనైతే భావించట్లేదు. అదే డార్విన్ సిద్ధాంతం ప్రకారం మార్పు అనివార్యం కదా. వాళ్ళకు ఉండకూడదు కదా, వాళ్ళకి రాజకీయ పార్టీలకు ఉండాలా, ఆ పార్టీకి ఉండకూడదు. అది ఒక పార్టీ అని నేను భావించట్ల మొట్టమొదటి. పలు సందర్భాల్లో మీ దగ్గర కూడా నేను చెప్పాను. ఇప్పటికి నేను దానికి కట్టుబడి ఉన్నాను. వాళ్ళలాగా నేను అటు ఇటు కప్పదాట్లయితే వేయను, నిస్సందేహంగా చెబుతున్నాను. వాళ్ళది పార్టీ అని నేను భావించట్లేదు, వాళ్ళకి రాజకీయ నాయకులని నేను భావించట్లేదు. కాబట్టి వాళ్ళు అలానే ఉండాలా, అలానే ప్రవర్తించాలా. అప్పుడే ప్రజలు వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన 11 స్థానాలకి ఇంకోటి కూడా తీసుకెళ్తారని అయితే నేను భావిస్తున్నా. ప్రస్తుతానికి ఒక్కదాని మీద నమ్మకం. అది కూడా రేపు పొద్దున జరగకూడదు, ఏదైనా జరిగితే అది కూడా బావచ్చు, అది కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు, ప్రజల్లో వస్తున్నటువంటి మార్పు, వాళ్ళ మీద పెరుగుతున్నటువంటి ద్వేషం, అతను పల్సర్ అవుతున్న తీరు, జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గంలో కూడా నేను చెప్తున్నాను, అతను పల్సర్ అవుతున్న తీరు, ఇవన్నీ కూడా రేపు వాళ్ళకి వాళ్ళు చేతులారే చేసుకుంటున్నారు. ఎవరు చేసిలా, ఇది ఎవరు చేసింది కూడా కాదు. అతను ఒకటి చెబుతున్నాను నేను, కార్తీక్ గారు గుర్తుపెట్టుకోండి. అతని స్థానంలో మీరున్నా నేనున్నా 151 స్థానాలు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనమే అయ్యి ఉండేవాళ్ళం. నిస్సందేహంగా చెబుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఫౌండేషన్ వేసి వెళ్ళాడు. రాష్ట్రానికి అభివృద్ధి ఏ విధంగా చేసుకోవచ్చు, పరిశ్రమలను ఏ విధంగా తీసుకురావాలి, తద్వారా ఏ విధంగా ముందుకెళ్లాలనే బాటలు వేసి వెళ్ళాడు ఆయన. ఆ బాటల్ని చెడగొట్టకుండా మరమ్మతులు చేసుకుంటూ ముందుకెళ్తే సరిపోయేది. తారు రోడ్డు అయ్యక్కర్లేదు, సిమెంట్ రోడ్డు అయ్యక్కర్లేదు. వాడు నడిచే విధంగా చిన్న చిన్న గోతులు పడతా ఉంటే అది సరి చేసుకొని ముందుకెళ్ళినట్లయితే సరిపోయేది. కానీ అతను ఒక ముఠా నాయకుడే బయటకు వచ్చాడు, ఓ రాజకీయ నాయకుడు కాకుండా ఒక వ్యాపారస్తుడే బయటకు వచ్చాడు. కాబట్టి ఈ రోజు ఇంట్లో కూర్చున్నాడు.
రాజకీయం ఓనమాలు కూడా అతను తెలియవని నేనైతే భావిస్తున్నాను. సార్ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఇష్యూ వచ్చి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చే ఎవరి పెత్తనం పార్టీ మీద ఉంటుంది? బాబాయ్ కంటే గొప్ప సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ మాత్రం తెలియని వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అధినేత కాకుండా తను అధినేతగా మాట్లాడాడు అంటే ఏ విధమైనటువంటి ప్రోత్సాహాలు ఉంటే మాట్లాడుంటాడు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా ఈ మాట మాట్లాడతాడు, అసలు మాట్లాడే అవకాశం ఉంటుంది? అసలు ఉండొచ్చు కూడా, కొట్టి పారవేయలేవు. అందుకే నేను చెప్పాను కదా, చాలా పరిణామాలు జరుగుతున్నాయి. అవన్నీ కార్యకర్తలు తెలిస్తే వాళ్ళే చూసుకుంటారు మిగిలిన విషయాలని. ఇప్పుడు ఏమంటారు, మొత్తానికి వైసీపీలో అంతర్గత పోరు లేదు. అంతర్గత పోరు అని ఉందా? అంతర్గత పోరు ఉంది. ఓకే, అంతర్మదనం అయితే లేదు. ఓకే, అంతర్గత పోరు ఉంది. కొంతమంది నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళాలి అంటే అవతల ద్వారాలు సరిగ్గా తెలిసిలేవు. అంటే ఇప్పుడు ఇంకోటి సార్, ఒక వాదన ఉంది, అమరావతి ఇక రాజధానిగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెట్టబోతా ఉన్నారు కాబట్టి ఇవాళ కాకపోతే వచ్చే పార్లమెంట్ సమావేశాలను పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసిద్ది కాబట్టి, అంతిమంగా తెలిసిద్ది కదా, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కదా, తెలిసిద్ది కాబట్టి రేపు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా సరే రాజధాని మార్చడానికి అవకాశం ఉండదు. కట్టవారు విభజన హామీల్లో ఏముంది? రాజధానిలో కావాల్సినటువంటి సచివాలయం కావచ్చు, హైకోర్టు కావచ్చు, శాసనసభ కావచ్చు, కేంద్రం ఇవ్వాలని ఉంది కదా. అవును, కేంద్ర నిధులతోనే కట్టాలని ఉంది కదా. అవును, మరి అదే కదా ఇప్పుడు కేంద్రం రుణం ఇప్పిస్తుంది. అంటే కేంద్రం ఒప్పుకున్నట్టే కదా దానికి, అవునా కదా? అవును, ఖచ్చితంగా. అది వాళ్ళకి తెలియని మనుషులా? నిస్సందేహంగా తెలుసు కదా. ఇప్పుడు అదే రూపేణ రాబోతుంది, చట్ట రూపం వస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మార్చడానికి ఏం చేయడానికి లేదు కదా. అంతే, ముందే మేము ఒప్పేసుకున్నాం, ఇంకా అమరావతి ఉంటాను మేము ఒప్పేసుకున్నాం. బయటకు వచ్చి అనలేదు మళ్ళీ. అక్కడ మాట్లాడాడు, వేటూరు దాని గురించి మాట్లాడాడు. అవును, బయటకు వచ్చిన తర్వాత 1:30కి ఏం మాట్లాడాడు? అదే సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి ఇక్కడ వ్యత్యాసం అనేది వాళ్ళు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారని ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలైతే ఎలాంటి కన్ఫ్యూజ్ కావట్లా, వాళ్ళకు క్లారిటీ అనేది ఉంది. వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు ఈ విషయంలో. వైఎస్ఆర్సీపీ పార్టీ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. నిజంగా వాళ్ళ స్థానంలో కనుక వేరే వాళ్ళు ఉండటైతే ప్రభుత్వం అంటే కొన్ని ఆలస్యం అవుతున్నా కాబట్టి కొన్ని విషయాల్లో ఈ రోజు 39 నుంచి 44 సంఖ్య వరకు వాళ్ళు పెరగాలి. అదే, కానీ వాళ్ళు 39 నుంచి 29కి వచ్చారు. నిజానికి ప్రజా సమస్యల మీద వాళ్ళు చేస్తున్నటువంటి పోరు పెరగాలి, వాళ్ళ పర్సంటేజ్ కూడా ప్రజల్లో సానుభూతి పెరగాలి, కానీ పెరగట్లేదే. కారణం ఏంటంటే అక్కడ కనపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అందుకే వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టాలన్న ఆలోచనలోకి వచ్చారనేసి నేను భావిస్తున్నా.